మాజీ మంత్రి సంక్రాంతి సంబరాలకు ఇచ్చేసినట్టు అతిరథ మహారాజులకి స్వాగతం సుస్వాగతం. బాబు పీపీపీ వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినటువంటి సంక్రాంతి వేడుక. సంక్రాంతి అంటే సకుటుంబ సపరివార బంధు మిత్ర సమేతంగా జరుపుకునేటువంటి మనకి ప్రసాదించినటువంటి పండుగ. సంక్రాంతికి ఉన్నటువంటి గొప్ప విశిష్టత విశేషం ఏమిటంటే దక్షిణాయన పుణ్యకాలం వెళ్ళిపోయి ఉత్తరాయణ పుణ్యకాలంలోకి వెళ్తున్నాం. రెండు పుణ్యకాలాలే. ఉత్తరాయణం అంటే కాలం, ఇది కాలాన్ని ఆరాధించేటువంటి పండుగ. సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించేటువంటి మకర సంక్రమణం అనేటువంటి రోజుని ప్రామాణికంగా తీసుకొని జరుపుకునేటువంటి పండుగ. అంటే మనం అందరం ఆలోచించాల్సింది ఏంటంటే సూర్యుడు వారి యొక్క ధర్మాన్ని టైంని జరుగుతాడు, మనమే కొంచెం టైం అటు ఇటుగా పెడతా ఉంటాం. ఖచ్చితంగా టైంకి ప్రతి మనిషి టైంని కనుక ఫాలో అయితే అతని గమ్యం టైంకే చేరతాడనేటువంటిది ఈ పండుగ మనకి ఇచ్చినటువంటి సందేశం. ధనధాన్య సమృద్ధితాహ అంటాడు. ధనము ధాన్యం అంటే పంటలు పండి శుభ్రంగా ధాన్యం అంతా ఇంటికి వచ్చి గాజులు నిండి పిల్లలు పాపలు మన సాంప్రదాయ వంటకాలతో భోజనాలు చేసేటువంటి పరిస్థితి. ఇప్పుడంతా సాంప్రదాయాలు సమసిపోతున్నటువంటి ఈ తరుణంలో సాంప్రదాయ పునరుద్ధరణ లేదా సాంప్రదాయ సంరక్షణ, సాంప్రదాయాల యొక్క సంతోషాన్ని ప్రజానీకానికంటే మన తరం, మన ముందు తరం మనకిచ్చిన ఆస్తి, మన తరం మళ్ళీ మన ముందు తరాలకు ఇచ్చేటువంటి ఆ ట్రెడిషన్ ఇవాళ, ఆ సాంప్రదాయాన్ని ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతి వేడుకలు జరిపాం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేసింది అంటే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆనందంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఐశ్వర్యంగా ఉండాలని, వారి ఆనందాన్ని కుటుంబ సమేతంగా జరుపుకోవాలనేటువంటిది ప్రధానమైనటువంటి వేడుక. భోగిని ఎందుకు జరుపుతున్నాం అంటే ప్రతి మనిషి నిత్యము తను చేసేటువంటి ఆలోచన క్రియలో, ఆలోచన క్రియ అంటే ఆలోచన ఒక పని, ఆ పనిలో ఏం చేస్తున్నాడు, కొన్ని దుష్ట ఆలోచనలు వచ్చేస్తాయి. ఆశ పెరుగుద్ది, దాని నుంచి ఈర్ష్య పెరుగుద్ది, ఈర్ష్య నుంచి ద్వేషం, ద్వేషం నుంచి పగ, ఇవన్నీ పెరిగితే వాటన్నిటినీ కూడా ఈ భోగినాడు ఆ మంటల్లో వేసి దహింప చేయాలి. దానిలో పవిత్రమైనటువంటి భావాలతో మళ్ళీ మనం రేపటి నుంచి మసలాలి. అది మనకు ఉన్నటువంటి ఒక గొప్ప ప్రతీక. అందుకే ఇవాళ మనమందరం కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజలకు అవసరమైన నిర్ణయాలు,
ప్రజా అవసరాలు తెలుసుకుని తీసుకునే నిర్ణయాలు, ప్రజలకి ఆకాంక్షలకు నెరవేరే నిర్ణయాలు ఉండాలి. ఆ సందర్భంలో దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచనలకు కానీ అవసరాలకు కానీ ప్రాధాన్యత ఇవ్వలేదని, అందులో ప్రధానమైనటువంటిది ఆరోగ్యం ఐశ్వర్యం అంటారు. ఆరోగ్యమే ముందు ఉండాలి, ఐశ్వర్యం తర్వాత ఉండాలి. ఆరోగ్యం ఉండి ఐశ్వర్యం ఉండి ఆరోగ్యం లేకపోతే వేస్ట్ కదా. అందుకని ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకుని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే ప్రజలు నిత్యము ఏదైనా అనారోగ్యానికి పాలైతే, అనారోగ్యానికి గురైతే ప్రజలు దోపిడీకి గురవుతున్నారు. అనారోగ్యానికి గురైన వాడే దోపిడీకి గురవుతున్నాడు. ఆ దోపిడీ నుంచి ప్రజలు రక్షించాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా ముందు కాన్ఫిడెన్స్ కావాలి, అతనికి ఒక మనోధైర్యం. ఆ ధైర్యాన్ని కోల్పోయేటట్టుగా కొన్ని జీవోలు ఇష్యూ చేశారు ఈ ప్రైవేట్ కాలేజ్ మెడికల్ కళాశాలని ప్రైవేటైజ్ చేయడానికి. దాన్ని ప్రజాపక్షాన మనం అనేక ఉద్యమాలు చేశాం. ఇవాటికి ప్రభుత్వం దాని మీద ఎక్కడా కూడా ఆలోచన చేయట్లేదు. అంటే పాలకుడు అంటాడు మా దగ్గర డబ్బు లేదని. ఆయన అవసరాలకు డబ్బు ఉంది. ఒక విగ్రహానికి 1750 కోట్లు ఖర్చు పెట్టగలిగినటువంటి అప్పు చేసి, లేదా ఆయన సొంత సొమ్ము పెడుతున్నాడా? కానీ ప్రజల అవసరానికి పెట్టట్లేదంటే ఆ ప్రైవేటైజేషన్లో ఆయనకు ఉన్నటువంటి వాటా ఎంత అని ఆలోచించినప్పుడు ఇక్కడ ప్రజలు ఎవరు దేవుళ్ళు, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం మనకు ఉంది కనుక ఈ భోగినాడు ఆ జీవోల ప్రతులన్నింటినీ కూడా దహింపజేశాం. ఇటువంటి దాంట్లో ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకంగా నేను పాలిస్తున్నాను కనుకే ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న ప్రజాభిప్రాయాన్ని ప్రతిపక్షం తెలియజేసిందని ఒక మంచి ఆలోచన అతనికి కలిగి ఈ ప్రైవేటైజేషన్ని ఆపాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ పండగ నాడు ఇక్కడ మీ అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మా వేణన్న చాలా లాంగ్ టైం కానీ పండగని ఇక్కడ తీసుకొచ్చి పెట్టేశాడు కదా. వేణు గారి అధ్యక్షుడు నాకు రాజా సలహాతో ఈ అవకాశం ఇచ్చినందుకు, మీరంతా పార్టీలో నా అతిరథ మహారథులందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. అందరూ సంతోషంగా ఉండాలి. కానీ పండగని ఇక్కడ తీసుకొచ్చి పెట్టేశాడు కదా. అందరూ ప్రత్యేకంగా ఈ సందర్భంలో శ్రీనివాసరెడ్డి గారికి చెప్పాలి, మనం ఇక్కడ కూడుకోవడానికి, ఇక్కడ కలిసి ఉండడానికి ఏది లోటు రాలేదు. చెరుకుగారులు ఉన్నాయి, ముంతలు ఉన్నాయి, పాలు పొంగుతున్నాయి, గంగిరెద్దులు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, కొడిపందేలు వేస్తాం, ఇప్పుడు బలి వస్తాయి, కోళ్ళు ఉన్నాయి. ఇది ఇక్కడ ఈ అవకాశం ఇచ్చినందుకు, మీరంతా పార్టీలో నా అతిరథ మహారథులందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. అందరూ సంతోషంగా ఉండాలి. థ్యాంక్ యూ సార్. అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి పండగ పూటైనా కూడా మరి పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు తెల్లవారుజామున లేచి ఇక్కడికి మీరు అందరూ కూడా వచ్చారంటే పార్టీ పట్ల మీకు ఉన్నటువంటి కమిట్మెంటు, మరి ప్రజల సమస్యల మీద పోరాడాలి అనేటువంటి బలమైన కోరిక కానీ, నమ్మకం కానీ, లేకపోతే మనలో ఉన్నటువంటి సంకల్పం కానీ మనల్ని అందరినీ కూడా ఇక్కడ ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం, ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేయాలనేటువంటి ఆలోచన, మరి వాటికి సంబంధించినటువంటి జీవోలు కూడా భోగిమంటలో వేసి మరి వేళ ప్రభుత్వానికి ఒక మెసేజ్ పంపించడం జరిగింది, ఇది తప్పు అనేటువంటిది. మరి వేళ ఈ కార్యక్రమానికి మన జిల్లా అధ్యక్షులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారి యొక్క పిలుపు మేరకు మరి చాలా తక్కువ సమయంలోనే మరి శ్రీనివాసరెడ్డి అన్న ఒక్క మాట చెప్తే వెంటనే నేను ఏర్పాట్లు చేసి, మామూలుగా వాస్తవానికి అయితే చాలా సింపుల్గా ఊరికినే భోగిమంట ఒకటే పెట్టినన్నా అని అడిగాం మనం, అంతకంటే వేరేదేం చెప్పలే. కానీ ఇక్కడ ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చి సంక్రాంతి సమయంలో ఏవేవైతే మనం విశిష్టంగా చెప్పుకుంటాం వాటన్నిటినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి మనందరినీ కూడా ఒక పండగ వాతావరణంలో ఉంచినటువంటి శ్రీనివాసరెడ్డి గారికి ఒక ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి చాలా సుదీర ప్రాంతం నుంచి మన ప్రాంతంలో సంక్రాంతి అనేటువంటిది చూడాలి అనేటువంటి ఒక ఆసక్తితో ఇక్కడికి వచ్చినటువంటి మన వేణన్న ఈ మధ్యకాలంలో చూసాం. నియోజకవర్గంలో ఏ రకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బరి తెగించి వారి కార్యాలయాల మీద దాడి చేసి ఆఫీస్ కార్యాలయాన్ని ఏ రకంగా ధ్వంసం చేశారనేటువంటిది కూడా చూసాం. మరి అటువంటి కక్ష సాధింపులు ఉన్నప్పటికీ వాటన్నిటినీ కూడా ఎదుర్కొంటూ మరి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేటటువంటి దశగా అడుగులు వేస్తా ఉన్నటువంటి వేరును కూడా ఇవాళ మన అందరితో పాటు మన కుటుంబంలో ఒక సభ్యుడిగా ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ, పేరు పేరున ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా
మరొకసారి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. What is it?